ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు తండ్రి ఆరాధనలో మాతో మీరు నడిపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. కొద్ది సమయం మీ వాక్యం ధ్యానిస్తుండగా మీ వాక్యం ద్వారా చేరిన మీ బిడ్డలందరితో మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అందుకు చూచే కన్ను, వినే చెవి, గ్రహించే మనస్సు, లోబడే జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. చెప్తున్న నా యందు కూడా మీ పరిశుద్ధాత్మిక సహాయం అనుగ్రహించి నన్ను ఎవ్వరికీ కనుపరిచినేక నన్ను మరుగుపరిచి మీ వాక్యం ద్వారా మీరే బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ కృపహస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి సంఘ కాపరి అయిన అభిషేక్ అన్నయ్యకి, వారి కుటుంబానికి, కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరున హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలమ్మా. మీ పక్కన ఉన్న వాళ్ళు బాగున్నారని అడగండి ఒకసారి. నేను ఇక్కడికి రావడం నాలుగోసారి అని అనుకుంటున్నాను. నేను చెప్పినటువంటి వాక్యం ఎంతమందికి గుర్తుంది? గుర్తున్న వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పానో ఏమన్నా చెప్పగలరా? ఏంటమ్మా? విశ్వాసం ఫస్ట్ చెప్పింది. ఇంకా అంతే చెప్పానా? 2 times చెప్పానా? ఫస్ట్ టైం చెప్పినప్పుడు దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే ఏం చేయాలని చెప్పాను. సెకండ్ వచ్చినప్పుడు విశ్వాసం కోసం చెప్పాను. మూడోసారి వచ్చినప్పుడు రక్షణ కొరకు, మనం రక్షింపబడ్డామా, రక్షింపబడాలా అనే టాపిక్ కోసం మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు ఒకరిద్దరు మాత్రమే చేతులెత్తారు. మిగిలినటువంటి వాళ్ళు ఏం చేశారు? విన్నారు కానీ దాన్ని మర్చిపోయారు. ఎప్పుడైనా సరే దేవుని వాక్యము ఎవరు చెప్తున్నా శ్రద్ధగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. మీరు సీరియల్ ఎప్పుడు చూసారమ్మా? పలానా రోజు ఏ సీరియల్ చూసారమ్మా? పలానా రోజు ఏ సినిమా చూసారని మేము అడిగాను అనుకో, ఏం చెప్తారండి మీరు? టకటకా చెప్పేస్తారు. అందులో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్తో సహా చెప్పేస్తారు. అంటే మనము దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామంటే ఈ లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. వాటి వల్ల మనకు ఉపయోగం ఏమన్నా ఉందంటే ఏది ఉపయోగం లేదు. ఆ సినిమాలు సీరియళ్ళు చూసే చాలామంది సూసైడ్ ఎలా చేసుకోవాలి, పలానా ఏ విధంగా పాపం చేయాలి, ఇలాంటివన్నీ నేర్చుకుంటున్నారు. ఇలాంటి చెడ్డ విషయాలన్నీ కూడా ఈ లోకం మనకి నేర్పిస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యము ఎప్పుడైతే మనం జాగ్రత్త కలిగి వింటామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేస్తారు. మీకు దాహం వేసింది అనుకో, మీరు ఏం చేస్తారు? భోంచేస్తారా, వాటర్ తాగుతారా? ఎప్పుడైనా మీకు దాహం వేసిందా? దాహం వేసినప్పుడు ఎవరైనా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొచ్చి ఇచ్చారు. ఎక్కడి నుంచి అంటే బురదలో ఉన్నటువంటి గ్లాస్ తీసుకొచ్చి అందులో మంచినీళ్ళు పోసి మీకు ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారమ్మా? తాగుతారండి? ఎందుకు తాగరు? మీకు దాహం వేస్తుంది కదా, వాళ్ళు ఇచ్చింది మీకు మంచినీళ్ళే ఇచ్చారు కదా, ఎందుకు తాగరు? గ్లాసు బురదగా ఉంది కాబట్టి మీరు వాటర్ తాగరు, అంతేనండి? ఒకవేళ ఆ గ్లాస్ని శుభ్రం చేసి మీకు ఇచ్చారు అనుకో, అప్పుడు తాగుతారా? ఖచ్చితంగా తాగుతారు. అదే రీతిగా ఇక్కడ గ్లాస్ అనగా మన జీవితం అయితే, గ్లాస్ చుట్టూ ఉన్నది బురద ఉంది కదండి, అది పాపంతో పోలిస్తే అందులో ఉన్నటువంటి ఆ మంచి నీరు ఏదైతున్నదో అది దేవుని వాక్యానికి మనం కంపేర్ చేసుకుంటే మన జీవితంలో కూడా పాపం అనే ఈ బురదని మనం తీసుకోలేనంత వరకు కూడా దేవుని వాక్యాన్ని మనం ఎన్నిసార్లు విన్నా, అక్కడ ఇక్కడ మీటింగ్స్కి ఎంత దూరం వెళ్ళి మీరు విన్నప్పటికీ కూడా దేవుని వాక్యం మన జీవితంలో ఫలించదు. దేవుని వాక్యం మన జీవితంలో ఫలించాలి అని అంటే ఈ చుట్టూ ఉన్నటువంటి ఆ బురదను మనం ఏం చేయాలండి? శుభ్రపరచాలి. ఆ బురదను శుభ్రపరచాలి అని అంటే దేనితో మనం శుభ్రం చేసుకోవచ్చండి?
వాక్యముతో మాత్రమే మనం శుభ్రం చేసుకోగలం. కాబట్టి ఈ పాపం అనే ఈ బురదని ఎప్పుడైతే మనం తీసి పాడేస్తామో అప్పుడే దేవుని వాక్యము మన జీవితంలో ఖచ్చితంగా ఫలిస్తుంది. అంటే ముందుగా మనం ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుని వాక్యంతో మన హృదయం అంతటిని కూడా నింపుకోవాలి. మనము ప్రారంభ దినాల్లో ఉన్నామా, చివరి దినాల్లో ఉన్నామండి? చివరి దినాల్లో ఉన్నాం. ఏ సమయంలో ఎలాంటి పరిస్థితి వస్తుందో మనకి తెలీదు. అప్పటి వరకు బాగున్నటువంటి వ్యక్తులు సడన్గా చనిపోతూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు అంటే మీరు న్యూస్ చూస్తే అర్థమవుతుంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఒకరి మధ్య ఒకరికి ప్రేమలు లేవు. భర్త భార్యను తోసేస్తుంది, భార్య భర్తను చంపేస్తుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాం మనం. ఈ చివరి దినాల్లో వచ్చేసరికి వాక్యము కరువైపోతుంది. ప్రార్థన అంటే మనం కళ్ళు మూసుకొనే అవసరం లేదు. కళ్ళు తెరిచి కూడా ఎలా అయినా ప్రార్థన చేసుకోవచ్చు, ఎలా అయినా దేవునితో మనము మాట్లాడవచ్చు. కానీ దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోకపోతే మనకి ఏం తెలుస్తుంది? మనం ఎలా చదవగలం? మన ఆధ్యాత్మికంగా ఎలా ఎదగగలం? ఏదైనా కష్టం వచ్చిందంటే వాక్యమే దానికి జవాబు. ఏదైనా పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామంటే ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎదుటి వారితో మనం ఎలా మాట్లాడాలి, ఎలా సమాధానం చెప్పాలి, అన్నీ కూడా జ్ఞానమునిచ్చేది కూడా ప్రతిదీ నేర్పించేది మనకేంటండి? దేవుని వాక్యమే. కాబట్టి మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇక ముందు దినాల్లో ఈ బైబిల్స్ని ఎంతమంది తగలబెట్టేసినా, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా దేవుని వాక్యాన్ని మన హృదయం అంతా నింపేసుకున్నాం అనుకో, సామెతలు 3వ అధ్యాయం 6వ వచనంలో ఏముందమ్మా అని ఎవరైనా అడిగితే బైబిల్ తీయవలసిన అవసరము లేదు. ఎందుకు అనంటే ఆ వాక్యము ఎక్కడుంది? చేతిలో లేదు, మన హృదయంలో ఉంది. హ్యారీ గోమ్స్ గారు ప్రభునందు నిద్రించారు. ఆయన బైబిల్ తీయకుండా ప్రతిదీ చెప్పేస్తారు. ఏ రిఫరెన్స్ అడిగినా అస్సలు బైబిల్ చూడరు. బైబిల్ పట్టుకెళ్తారు కానీ బైబిల్ మాత్రం చూడరు. అంటే దేవుని వాక్యం అంతా ఆయన హృదయము నింపేసుకున్నారు. తన హృదయం అంతా దేవుని వాక్యం చేత నింపేసుకున్నారు. అలానే మనం కూడా జీవించాలి. అందుకనే దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దయచేసి అందరూ మీ బైబిల్స్ తెరవండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన ఏంటమ్మా పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా అంటే వాక్యం అంతటినీ కూడా ప్రారంభం నుంచి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అంతటినీ కూడా మనం ఎక్కడ నింపుకోవాలండి? హృదయంలో నింపుకోవాలి. ఎలాంటి పరిస్థితులైనా మన పాటలు పాడుతున్నా ఏది చేస్తున్నా సరే వాక్య సంబంధమైనటువంటి పాటలే మనము పాడాలి. అనిల్ కుమార్ గారు పాటలు మనం వింటే మనం పాడలేం కదండి. ఆయన పాటలన్నీ కూడా వాక్యానుసారంగానే ఉంటాయి. వాక్యమే ఆయన పాటల్లో ఉంటాయి. ఆయన కూడా చాలా చక్కగా రాస్తూ ఉంటారు పాటలన్నీ కూడా. అలాంటి పాటలు మనము పాడుతూ అనేక మందికి దేవుని కొరకు మనము ఎదుటి వ్యక్తులకి చెబుతూ ఉండాలి. ఆ విధంగానే సువార్తను అనేక మందికి విస్తరించడానికి అదొక అవకాశం. పాటల ద్వారా మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆరాధన చేస్తున్నప్పుడు మారిన వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి హృదయం అంతటిని కూడా సమృద్ధిగా దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా నింపుకోవాలి. అయితే ఈ యొక్క వాక్యాన్ని మన హృదయం అంతా నింపుకోవాలంటే ఏం చేయాలి అని మనం చూడగలిగితే, మొదటిగా వాక్యానికే మనము మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. దేనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలండి? వాక్యానికే. వాక్యానికి కూడా అని నేను అనలేదు, వాక్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. బైబిల్లో అలా మొదటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాక్యానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? మీకు తెలిస్తే చెప్పండి. తెలీదా? బెస్ట్ ఎగ్జాంపుల్ లూకా సువార్త.
లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. అంతటి వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు ఏమని చెప్తున్నారో చూడండి. మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇక్కడ మార్త పని చేయడంలో తప్పు లేదు, కానీ మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వమని చెప్తున్నారండి దేవుడు? దేవుని వాక్యానికి. వాక్యము అనగా ఎవరు? దేవుడే. దేవుని మాటలకు మనము మొదటి ప్రాధాన్యతను ఖచ్చితంగా ఇవ్వాలి. ఎప్పుడైతే మనం మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యమును చేస్తారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామండి? ఉదాహరణకి ఫంక్షన్స్ అప్పుడు కానీ, లేదంటే క్రిస్మస్ జరుగుతున్నప్పుడు కానీ, మీరు క్రిస్మస్ చేసుకుంటారు కదా, అలాంటి పరిస్థితుల్లో కానీ, ఫంక్షన్స్ అప్పుడు కానీ ఏం చేస్తూ ఉంటామండి? సాధారణంగా దేవుని వాక్యానికి ఎక్కువ సమయము ఇవ్వం. కేక్ కటింగ్స్ అన్నీ, లేదంటే సాంగ్స్ కానీ ఇలాంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కానీ వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తారు? ఒక గంటలో ముగించండి, ఇంకా చెప్పాలంటే ఒక 5 నిమిషాల్లో ముగించండి. వాక్యానికి మనం ఏం చేస్తాం? టైం పెడుతూ ఉంటాం. ఒక 5 నిమిషాల్లో చెప్పండి, 30 నిమిషాల్లో చెప్పండి, గంట చెప్పండి, లేదంటే 2 గంటలు చెప్పండి అనేసి చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? క్రిస్మస్లో కూడా ఏం చేస్తారు? డ్యాన్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఒక 5 నిమిషాలు 2 నిమిషాల్లో ముగించేమని చెప్తారు. అంటే దేవుని వాక్యానికి మనము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేడు దేవుని పిడలుగా ఉంటున్నటువంటి మన అందరము కూడా దేవుని వాక్యానికే మనము మొదటి ప్రాధాన్యత మరియ వలె ఇవ్వాలి. ఇక రెండవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని ఆసక్తితో వినాలి. ఎలా వినాలండి? ఆసక్తితో వినాలి. ఇక్కడికి మేము 7:30 లేదంటే 8కి వచ్చి ఉంటాం. 8కి వచ్చేసరికి అభిషేక్ అనే పాటలు పాడుతూ ఉన్నారు. మేము వచ్చిన వెంటనే పాటలు ఆపి మా దగ్గరకు వచ్చి చెప్తూ రూమ్లో కూర్చొని డాడీ, నేను, అన్నయ్య కూర్చొని మాట్లాడుకుంటే ఈ లోపల బయటికి వెళ్ళి, అమ్మ పాటలు పాడుతూ ఉండమని చెప్పాను కదా, పాటలు పాడితేనే కానీ రారమ్మా అని చెప్పాడు. అంటే మన ఆలోచన విధానం ఎలా అయిపోయింది? పాటలు పాడుతుంటేనే వస్తారంట, లేదంటే రారు. అంటే మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే దానికి సమాధానము మన దగ్గరే ఉంటుంది. అమ్మ సీరియల్ 8 గంటలకు వస్తుంది అని అంటే కాయగూరలు కోసేసుకుని వంట తొందరగా వండేసుకుంటాం, సాయంత్రమే వండేసుకుని పీటలు తెచ్చుకుని చక్కగా కూర్చుని సినిమాలు సీరియళ్ళు చూస్తూ ఉంటాం. మరి దాని మీద ఉన్నటువంటి ఆ ఆసక్తి దేవుని వాక్యం మీద ఎందుకు పెట్టలేకపోతున్నాం? అపవాది దేవుని వాక్యం వినకుండా మనల్ని ఆ విధంగానే పాడు చేస్తూ ఉంటాడు. ఇందులో అపవాది తప్పు కాదు, మనదే తప్పు. అపవాది ఏం చేస్తాడంటే శోధిస్తాడు. ఆ శోధకుడు ఎప్పుడు శోధిస్తూనే ఉంటాడు. వాడి వల్ల మనం పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాడిని మనము జయించాలి. సినిమా సీరియల్స్ వస్తున్నాయంటే అదే టైంలో మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా టీవీ ఆన్ చేసుకుని దేవుని వాక్యాన్ని వినాలి. ఒక పక్క నుంచి 8 గంటలకు సీరియల్ వస్తుంది కదా అని అపవాది ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. లేదు, నేను సినిమాలు సీరియల్స్ చూడనని తీర్మానం చేసుకున్నాను, నేను అలానే జీవిస్తాను, దేవుని వాక్యం వింటాను అని చెప్పి ఆసక్తి కలిగి మనము ఉండాలి. ఒక చిన్న పిల్లవాడు కూడా మనకులానే దేవుని వాక్యాన్ని అశ్రద్ధతో విన్నాడంట. చివరికి ఏమైందో మీకు తెలుసా? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం.
ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడుకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. ఇక్కడ దేవుని వాక్యము వినాలి అని మీలానే ఐతుకు కూడా వినడానికి వచ్చారంట. కానీ దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు, బాగానే ఉంది. కానీ దేవుని వాక్యాన్ని ఎలా వినట్లేదంట? ఆసక్తితో వినట్లేదు. అందుకే ఏమైందండి? ఐతుకు కింద పడిపోయి చనిపోయాడు. కనికరించి పౌలు మరలా ప్రార్థన చేస్తే మరలా తను బ్రతికాడు, తనలోకి మరలా జీవము వచ్చింది. దేవుని వాక్యము చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము? పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. అప్పటి వరకు బాగానే ఉంటాం. వాక్యం చెప్తున్నారంటే కొంతమందికి స్లీపింగ్ అంటే నిద్రపోతూ ఉంటారు. దేవుని వాక్యం వినరు, చక్కగా గాఢ నిద్రపోతూ ఉంటారు. మనలానే ఐతుకు కూడా ఏం చేశాడు? చక్కగా పడుకున్నాడంట. కొంతమంది చూస్తూ చూస్తూ కూడా పడుకుంటూ ఉంటారు, చూస్తూ పడుకుని పోతాడు. వాక్యం విన్నట్టుంటారు కానీ బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే మనిషి ఇక్కడే ఉంటారు కానీ తన ఆలోచన అంతా ఎక్కడ తిరుగుతాయి? ఈ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాయి. ఇంటి దగ్గర ఏం జరుగుతుంది? ఇలాంటి పరిస్థితులన్నిటితో మనం ఆలోచించుకుంటూ వాక్యం విన్నాం అనుకో, దేవుని వాక్యం మనం ఎలా వింటున్నామండి? అశ్రద్ధతో వింటున్నాం. మనం దేవుని వాక్యము ఎలా వినాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆసక్తి కలిగి దేవుని వాక్యము వినాలి. 3వదిగా చూసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని ఎవరు చెప్తున్నా మనం రిసీవ్ చేసుకుంటూ వినాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? రిసీవ్ చేసుకుంటూ వినాలి. ఇది మీకు బాగా అర్థం అవడానికి ఎగ్జాంపుల్గా ఉదాహరణ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37-38 వచనాలు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37-38 వచనాలు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, కింద ఫుట్ నోట్స్లో ఏముందో చూడండి, పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మీలానే వాళ్ళు కూడా కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్నారంట. అప్పుడు పేతురు చెప్తున్నటువంటి ఆ ప్రసంగాన్ని విన్నవారు హృదయంలో నొచ్చుకుని, హృదయంలో పొడవబడి, అంటే వీళ్ళు దేవుని వాక్యాన్ని ఏం చేసుకున్నారంటే రిసీవ్ చేసుకున్నారు. కానీ మనం ఎలా కూర్చుంటామో తెలుసండి? దైవజనులు వాక్యం చెప్తూ ఉంటే ఇది నాకు కాదు, పక్కన వాళ్ళకి, ఇది నాకు కాదు, ఈ అమ్మాయికి, ఇది నాకు కాదు, పలానా వ్యక్తి కోసం పాస్టర్ గారు చెప్తూ ఉన్నారని అనుకుంటూ ఉంటాం. ఇలా అనుకుంటూ దేవుని వాక్యం విన్నాం అనుకోండి, దేవుని వాక్యము మన జీవితంలో క్రియ చేయదు, మన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశము ఉండదు. ఎవరు దేవుని వాక్యాన్ని చెప్తున్నా వారి వెనకాల ఎవరు పనిచేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా వారిలో ఉండి దేవుని మాటలు మాట్లాడిస్తూ ఉంటారు. కాబట్టి చెప్తున్న వ్యక్తి మీద కానీ, ఆ చెప్తున్నటువంటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, వయసు తక్కువైనా లేదంటే వయసులో పెద్దవాళ్ళైనా, ఎవరు చెప్తున్నా దేవుని వాక్యము చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎవరు చెప్తున్నటువంటి మాటలను మనము రిసీవ్ చేసుకుంటూ వినాలి. ఇది నా కొరకే. ఇప్పుడు వాక్యం చెప్తూ అబద్ధం ఆడొద్దు అని చెప్పి నేను చెప్పాను అనుకోండి, మీరు అబద్ధం మాట్లాడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? రిసీవ్ చేసుకోవడం అంటే ఈ రోజు నుంచి మొదలుకొని అబద్ధం ఆడకూడదు అని చెప్పి మీరు మనసులో తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ వాక్యం వింటారో దాన్నే రిసీవ్ చేసుకోవడం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తూ ఉంటారు. వారు స్కూల్లో చదువుతున్నప్పుడు క్లాస్ టీచర్ చెప్తున్నప్పుడు టాపర్స్ ఏం చేస్తారండి? చక్కగా క్లాసు వింటారు.
డల్లర్స్ ఏం చేస్తారో తెలుసా, బట్టి బట్టి రాస్తారు తప్ప వాళ్ళ క్లాసు వినరు. వాళ్ళ క్లాస్ చెప్తున్నప్పుడు టీచర్ చెప్తున్నటువంటి ఆ పాఠాల్లో హైలైట్ పాయింట్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ టకటకా నోట్స్లో రాసేసుకుంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, చెప్తున్నటువంటి సార్ కావచ్చు, మేడం కావచ్చు, ఎవరు చెప్తున్నా ఆ పాఠాన్ని జాగ్రత్తగా వింటున్నారు. వింటున్నటువంటి ఆ పాఠాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. అదే రీతిగా దేవుని వాక్యాన్ని ఎవరు బోధిస్తున్నా ఆసక్తితో వినాలి. మొదటి ప్రాధాన్యత దేవుని వాక్యానికి ఇవ్వడంతో పాటు రిసీవ్ చేసుకుంటూ వినాలి. ఎవరైతే ఇలా రిసీవ్ చేసుకుంటూ వింటారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు ఖచ్చితంగా చేస్తారు. ఇక 4వదిగా చూసుకున్నట్లయితే విన్న వాక్యాన్ని మనము పరిశోధించాలి. విన్న వాక్యాన్ని ఏం చేయాలండి, పరిశోధించాలి. ఉదాహరణకు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10-11 వచనాలు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10-11 వచనాలు. దయచేసి అందరూ బైబిల్స్ తీయండి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. పౌలు సీలు చెప్తున్నటువంటి మాటలు వినడంతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఏం చేస్తున్నారండి, పరిశోధిస్తున్నారంట. మనం ఏం చేస్తాము, ఇక్కడ వాక్యం వినేస్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటూ ఉంటాం తప్ప చెప్పినటువంటి వాక్యము అలా చెప్పింది బైబిల్లో ఉందా లేదా అని ఎవరైనా పరిశోధిస్తారండి? అస్సలు పరిశోధించం. ఒకవేళ ఏదైనా సినిమా సీరియల్ చూసామనుకో, ఆ అమ్మాయి ఎలా అన్నది కదా, నేను చూడను కాబట్టి నాకు తెలియదు, ఆ అమ్మాయి ఇలా అన్నది కదా, లేదంటే ఆ వ్యక్తి ఇలా అన్నాడు కదా అని చెప్పి మాట్లాడుకోమా, ఖచ్చితంగా డిస్కస్ చేసుకుంటాం. పెళ్ళికి వెళ్ళి వచ్చారనుకో ఏం చేస్తారండి, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఎలా ఉన్నారు, ఎంతమంది వచ్చారు, ఏమేం భోజనాలు పెట్టారు, బూరు పెట్టారా, చేపల కూర పెట్టారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఈ లోక సంబంధమైన వాటికి మనం ఏం చేస్తున్నాము, ప్రాధాన్యత ఇస్తున్నాం. అక్కడ ఏం జరుగుతుందో ప్రతిదాన్ని పరిశీలిస్తున్నాం తప్ప దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి మనము పరిశోధించట్లేదు. కాబట్టి నేటి దినంలో వాక్యం కరువవుతున్నటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి వీలైనంత త్వరగా మనం ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. టాపర్స్ క్లాస్ రూమ్లో చెప్పినటువంటి ఆ పాఠాలతో సరిపెట్టుకోరు. మరలా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటారు, లేదంటే బుక్స్ తెచ్చుకుంటూ ఉంటారు, ఆ బుక్స్ను చదువుతూ ఉంటారు. కానీ నార్మల్గా యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, చెప్పిందే చదువుతారు అంతే, అంతకు మించి వాళ్ళు ఏమీ సెర్చ్ చేయరు, అంటే పరిశోధించరు. కానీ టాపర్స్ అలా చేయరు, ప్రతి దాన్ని కూడా నేర్చుకుంటుంటారు. సార్ చెప్పింది సరిపెట్టేసుకోరు, ఈ రోజుకి ఇది సరిపోద్దులే అని సరిపెట్టుకోరు. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బుక్స్ ఈ బుక్స్ ప్రతి దాన్ని రిఫర్ చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు విజయాన్ని పొందుకుంటూ ఉంటారు. అదే రీతిలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం అందరము కూడా విన్న వాక్యాన్ని ఎక్కడితో విడిచిపెట్టేయకుండా దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. ఇప్పుడు మీరు అందరూ నేర్చుకున్నారు కదా, దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ ఆదివారం నుంచి స్టార్ట్ చేయాలి. ఈరోజు ఏంటి, శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండు ఆదివారం. ఆదివారం దైవజనులు వాక్యం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిపోకూడదు, ఎవరి దారిన వాళ్ళు. ఏం చెప్పారు ఈరోజు నీతో దేవుడు, ఏం మాట్లాడారు, ఏ మాట ద్వారా నువ్వు బలపరచబడ్డావు అని ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. వచ్చానా వెళ్ళిపోయానా అన్నట్టు ఉండకూడదు. సహవాసం అంటే దాన్నే సహవాసం అంటారు. ఇలాంటి సహవాసం కలిగి ఉండాలి తప్ప ఆవిడ ఏం చీర కట్టుకుంది, ఆ అబ్బాయి ఏం చేశాడు, పరల వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ మనకి అనవసరం, అవన్నీ వేస్ట్, మనకి అవి ఏం పట్టించుకోకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని మనము పరిశోధించాలి. నేను మరలా వచ్చినప్పుడు మరలా అభిషేకం నేను అడుగుతాను ఎంతమంది ఇలా చేస్తున్నారని అని. నా కోసం కాకపోయినా దేవుని వాక్యం విని నేర్చుకున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి, ఆ లక్షణాన్ని అలవర్చుకోవాలి. ఇక 5వదిగా చూసుకున్నట్లయితే విన్న వాక్యానుసారంగా ప్రవర్తించాలి. విన్న వాక్యానుసారంగా ఏం చేయాలండి, చూపిస్తూ ఉండాలి. బూతులు మాట్లాడకూడదంటే మాట్లాడకుండా ఉండాలి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.
ఈ విధంగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తే ఆ విధంగానే ఉండాలి. ఇలా చేయకూడదమ్మా, ఇలా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తే అలా చేయకూడదు. దాన్ని ప్రవర్తించడం అంటే. ఉదాహరణకి బైబిల్ ఎంతోమంది ఉన్నారు. జక్కయ్య ఉన్నాడు. ఇక్కడ వాక్యం అంటే దేవుడు అని చెప్పాను, దేవుని మాట. జక్కయ్యతో దేవుడు మాట్లాడారు. తన జీవితాన్ని మార్చుకున్నాడా లేదా? ఒకప్పుడు తన జీవితము పాపపు జీవితమే, కానీ ఎప్పుడైతే దేవుని మాట ద్వారా తన జీవితాన్ని సరిచేసుకోవాలని చూశాడో, దేవుని వాక్యము సారంగా తను ప్రవర్తించాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణం నుంచి మొదలుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు. అబ్రహాము కుమారుడు అయ్యాడు. అంటే ఇలాంటి పరిస్థితులన్నీ ఒకసారి గమనించండి. ఒక సౌలు చూడండి. సౌలుతో దేవుడు మాట్లాడినంత వరకు ఏం చేశాడు? సంఘాన్ని హింసిస్తూ ఉండేవాడు. భయంకరమైన పరిస్థితుల్లో బ్రతికాడు. అనేక మందిని చంపాడు తన చేతులతో. అదే సౌలుతో ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో తన జీవితాన్ని మార్చుకున్నాడు. సౌలు పౌలుగా మారి చివరికి ఏమయ్యాడండి? హతసాక్షిగా మారిపోయాడు. ఇంచుమించు 14 పత్రికలు రాశాడంటే గొప్పదా కాదా? చాలా గ్రేట్. అంటే తన జీవితాన్ని మార్చుకున్నాడో ఆ క్షణం నుంచి మొదలుకొని దేవుని కొరకు జీవించాడు. అంటే తన జీవితంలో ఏం జరిగింది? విన్న వాక్యానుసారంగా దేవుని మాట ప్రకారంగా జీవించాడు. ఒక పేతురును చూడండి. అబద్ధం మాట్లాడా? ఏం చెప్పారమ్మా? ముమ్మారు దేవుడు అంటే నాకు తెలియదు అని చెప్పి అబద్ధం చెప్పాడు, బొంకాడు. ఎప్పుడైతే దేవుడు తను ప్రేమిస్తున్నారు, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను ఎప్పుడైతే తను తెలుసుకున్నాడో అప్పటి నుంచి మొదలుకొని పేతురు తన జీవితాన్ని మార్చుకున్నాడు. మరెన్నడూ పాపం జోలికి వెళ్ళలేదు. విన్న దేవుని మాట ప్రకారంగా జీవించాడు. తన జీవితంలో చూపించాడు. చివరికి హతసాక్షిగా మారిపోయాడు. ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నటువంటి మనము కూడా ఎంతకాలం నుంచి దేవుని వాక్యం వింటున్నాము, ఎంతకాలం నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాము, ఎంతకాలం లేదంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దేవుని మాటలు వింటూ లేదంటే బాప్తిజం తీసుకున్నారు అని నేను అడగట్లేదు, కానీ ఎంతమంది వాక్యానుసారంగా జీవిస్తున్నారు అనేది చాలా చాలా అవసరం. ఈ దినం వాక్యం వింటున్నటువంటి మనందరము కూడా మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. దేవుని వాక్యానికి మనం ఏం చేయాలి? మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని వాక్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవది మనం ఏం నేర్చుకున్నామమ్మా? దేవుని వాక్యాన్ని ఎలా వినాలి? ఆసక్తితో వినాలి. మూడవది ఏం నేర్చుకున్నాం? దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటూ వినాలి. నాలుగవదిగా విన్న వాక్యాన్ని మనము పరిశోధించాలి. ఐదవదిగా మనం ఏం నేర్చుకున్నాం? విన్న వాక్యానుసారంగా ప్రవర్తించాలి. మరి దేవుని వాక్యం అంతా మన హృదయంలో నింపుకోవాలంటే దానికి ముందుగా మనం ఏం తీసివేయాలి అని చెప్పుకున్నాం? పాపాన్ని తీసిపారేయాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతామో ఆటోమేటిక్గా దేవుని వాక్యము మన జీవితంలో మన హృదయంలో ఫలిస్తుంది. ఇక్కడి వరకు ఎంతమందికి అర్థమైంది? అందరికీ అర్థమైందా? ఓకే. కాబట్టి విన్న వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న వాక్యానుసారంగా ప్రవర్తిస్తే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు మనము చూస్తూ ఉంటాము. ఎందుకు అనంటే దేవుని వాక్యమే మనకు ప్రతి దానికి ఆధారం. ఆయనే మనకు ధైర్యమునిచ్చేది. మన ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు గుండా, భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నేర్పించేది దేవుని వాక్యమే మనకి నెమ్మదిని ఇచ్చేది. మరి ఇదే వాక్యము మన హృదయంలో నింపుకోకపోతే ఏం జరుగుతుంది? దేవుని వాక్యం ఖచ్చితంగా నింపుకోవాలా? ఒకవేళ హృదయంలో దేవుని వాక్యానికి మనం చోటునివ్వకపోతే ఏం జరుగుతుంది అని మనం ఒకసారి వాక్యం చూడగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయము, దయచేసి మీ బైబిల్స్ తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి
తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికిని సంభవించుననెను. ఇది మీకు బాగా అర్థం అవడానికి మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక అబ్బాయికి దయ్యం పట్టుకుంది. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దయ్యము తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోయినటువంటి ఆ దయ్యము అనుకుందంట, అరే నేను ఆ అబ్బాయిని విడిచిపెట్టి వచ్చేసాను కదా, అసలు ఎలా ఉన్నాడు, బలంగా ప్రార్థన చేస్తున్నాడా, రోజు వాక్యం చదివేస్తున్నాడా, ప్రతిరోజు దేవుని మాటలు వింటూ ఉన్నాడా అని చెప్పి ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దాం అని చెప్పి సరదాగా వచ్చిందంట షికారుకి. సరదాగా వస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే ముందు స్థితి కన్నా బహు ఘోరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఇంకా ముందు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఒక దయ్యం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, 8 దయ్యాలు పట్టేసుకుంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అంటే ముందు స్థితి కన్నా తర్వాత స్థితి ఏమైపోయింది, బహుఘోరం అయిపోయింది. బహుదారుణమైనటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. చక్కగా నీట్గా క్లీన్ చేసి ఉంచాడంట. అందులో ప్రార్థన లేదు, వాక్యము లేదు. మనం దేవుని వాక్యం కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తన హృదయంలో ఏం లేదంట, దేవుని వాక్యానికి చోటు లేదు, కనీసం కొంచెం కూడా చోటు లేదు. కాబట్టి మరలా వాడితో పాటు ఇంకొక 7 దెయ్యాలను వెంట పెట్టుకొని చక్కగా వాడితో పాటు నివసించాయి. అంటే ఇక్కడ మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఇల్లు అంటే మన హృదయం. మన హృదయంలో దేవుని వాక్యం లేకపోతే ఎవరు వస్తారు చెప్పండి, అపవాది ప్రవేశిస్తాడు. ఎందుకనంటే అపవాది ఎప్పుడు ఎవరిని మృంగుదామని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడు. వాడి పనే అది. ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు పట్టుకుందామా, ఎవరి మీదకి వెళ్దాము, ఎవరిని పాడు చేద్దాము, ఎవరి జీవితాన్ని నాశనం చేద్దాము, ఇదే వాడి ప్లాన్. ఆ ప్లాన్ మీద ఉంటాడు. ఇప్పుడు ఒక ఉద్యోగి పోలీస్ ఆయన ఉన్నారనుకోండి, ఆయన పని ఏంటి, అక్కడ ఉన్నటువంటి పని చేయడమే. ట్రాఫిక్ పోలీస్ అనుకోండి, వస్తున్నటువంటి వెహికల్స్కి అవన్నీ ట్రాఫిక్ సంబంధించినటువంటి సిగ్నల్స్ అవన్నీ చూసుకోవడం, అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నిటినీ సరి చేసుకోవడం, అంతే ఆయన పని. ఎందుకనంటే ఆయన చేసే పనే అది, ఆయన వృత్తే అది. అలాగే అపవాది పని కూడా అంతే. కాబట్టి ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే దేవుని బిడ్డలుగా మనమే జాగ్రత్తగా ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకుండా మన జీవితం మంచిగా ఉండాలి అని అంటే దేవుని వాక్యం చేత మన హృదయము నింపుకోవాలి. ఇంకా ఏం జరుగుతుంది దేవుని వాక్యం చేత మన హృదయం నింపుకోకపోతే అంటే సామెతలు, అపవాది చోటు వస్తే ఏం జరుగుతుంది, దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే ఇంకేమవుతుందంటే సామెతలు 29వ అధ్యాయము, సామెతలు 29వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 29వ అధ్యాయము 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యుడు. దేవోక్తి, దేవుని మాటలు ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవించారో, దేవుని మాటలు అంటే లెక్క చేయరో, వారి జీవితము ఎలా ఉంటుందో తెలుసా, కట్టులేక తిరుగుదురు, నియంత్రణ ఉండదంట. ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే ఉదాహరణ చెప్తాను. ట్రాఫిక్ సిగ్నల్స్ లేవనుకోండి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇందాక మేము వచ్చే దారిలో లేట్ అవడానికి కారణం కూడా అదే. ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే, అక్కడ మనల్ని చూసే వ్యక్తి లేకపోతే ఏం జరుగుతుంది, ఆవిడ ఎలా పోతాడో ఇలా వెళ్ళేవాడు వెళ్ళిపోతాడు, ఇలా వచ్చేవాడు వచ్చేస్తూ ఉంటారు. అలా వచ్చేస్తే ఏం జరుగుతుంది, యాక్సిడెంట్స్ జరుగుతాయి. యాక్సిడెంట్స్ జరిగితే ప్రాణాలు పోతాయి. అదే రీతిగా కొన్ని చట్టాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ చట్టాలు ఏమీ లేకపోతే జనులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తారు. అదే రీతిగా దేవుని వాక్యం లేకపోతే మనిషి తన ఇష్టానుసారంగా బ్రతుకుతాడు అని ఆ వాక్యానికి అర్థం. కాబట్టి దేవుని వాక్యము మన జీవితంలో లేకపోతే మన జీవితము వృధా, మన జీవితం వేస్ట్. ఎందుకనంటే మనిషి జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా సరే మనం ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, ఇవన్నీ నేర్పించేదేంటి, దేవుని వాక్యం. ఆ వాక్యమే లేకపోతే మన జీవితము వృధా. కాబట్టి దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యత ఖచ్చితంగా ఇవ్వాలి.
ఇక మూడవదిగా మనం చూసుకుంటే సామెతలు. ఇంకా ఏం జరుగుతుంది దేవుని వాక్యం మన జీవితంలో లేకపోతే, ఈ వాక్యం అనే జ్ఞానం మనకి లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే, సామెతలు 1వ అధ్యాయము 32వ వచనం. సామెతలు 1వ అధ్యాయం 32వ వచనం. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. దేవుని జ్ఞానం లేనివారు, వాక్య జ్ఞానం లేనివారు ఏమవుతారండి? దేవుని విసర్జిస్తారంట. దేవుని విసర్జిస్తే ఏమవుతుంది? వారి జీవితం నాశనం అయిపోతుంది. ఈ వాక్యం చదివినప్పుడు మీకు ఎవరైనా గుర్తొచ్చారా? ఉదాహరణకి ఇస్కరియోతు యూదా ఏం చేశాడండి? దేవుని కాదనుకున్నాడు, దేవుని మాటను పక్కన పెట్టేశాడు, డబ్బుకు ఆశపడ్డాడు, చివరికి దేవుణ్ణి అమ్మేసే పరిస్థితికి వెళ్ళాడు. అదే పరిస్థితి గుండా వెళ్ళి చివరికి దేవుణ్ణి అమ్మేశాడు. చివరికి తన జీవితం ఏమైంది అని అంటే, ఏమైందండి? బాగుపడ్డాడా? నాశనం అయిపోయాడా? నాశనం అయిపోయాడు. తన జీవితం నాశనం అయిపోయింది. చివరికి తను కొనుక్కున్నటువంటి ఆ పొలమైనా ఉపయోగపడిందా? ఏం ఉపయోగపడలేదు. అంటే తన జీవితం నాశనం అవడానికి గల కారణం ఎవరు? కారణం ఏంటి అని అంటే, దేవుని మాటను పక్కన పెట్టేశాడు, ఈ లోకంలో ఉన్న దానికి ప్రాధాన్యతను ఇచ్చాడు. అదే రీతిలో మనము కూడా దేవుని మాటకు, దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే మన జీవితం ఏమవుతుందో తెలుసండి? నాశనం అయిపోతుంది. అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? నరకానికి. ఒకసారి మనము నరకానికి వెళ్ళామంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదనే దేవుని మాటలు అనేకమైనవి ఇక్కడ రాసి మన కొరకు ఉంచారు. ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనం ధ్యానిస్తూ ఉండాలి, ప్రతిరోజు ఏదో ఒక విషయం నేర్చుకుంటూ ఉండాలి, మన జీవితాన్ని మార్చుకుంటూ ఉండాలి. ఇలా జీవించకపోతే మన జీవితం మనమే నాశనము చేసుకుంటూ ఉంటాం. ఇంతగా చెప్తున్నా మన జీవితంలో మార్పు అనేది రాకపోతే, దేవుని వాక్యం వింటే ఏం జరుగుతుందంటే మన జీవితంలో మార్పు వస్తుంది. ఈ మార్పు మన జీవితంలో రాకపోతే ఏం జరుగుతుంది? నాశనం అయిపోతాం మన జీవితం. చాలామంది ఏం మాట్లాడుతూ ఉంటారో తెలుసండి? రే, ఎందుకురా ఇలా చేస్తున్నావు, ఎందుకురా నీ పాపాన్ని విడిచిపెట్టట్లేదు, అంటే త్రాగు నుంచి ఎందుకు ఇలా బానిస అయిపోతున్నావు, మానుకోరా అని చెప్తే కొంతమంది ఏమంటారండి? రే, నాకు ఇది అలవాటు అయిపోయింది, నీకు ఎందుకురా, పోతే నేనే కదా పోతాను అని అంటూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. బైక్ మీద అంత ఫాస్ట్గా వెళ్ళొద్దు అని చెప్తుంటే, నీకెందుకమ్మా, నీకెందుకు డాడీ అని చెప్తూ అంటూ ఉంటారు. రే, నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా అని చెప్పి ఎన్నిసార్లు చెప్తున్నా వింటున్నారా? వినట్లేదు. చచ్చిపోతే చచ్చిపోతున్నారు, వాళ్ళతో పోతుందా? ఆ బాధ తల్లిదండ్రులకి వారు బ్రతికి ఉన్నంత వరకు ఉంటుంది. వాడితో పోతే పర్వాలేదు, తన తర్వాత తన పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు. నా జీవితం నాదే కదా, నా కొరకు నేను పోతాను కదా, మీకెందుకు అనేసి చాలామంది రెక్లెస్గా సమాధానం చెప్తూ ఉంటారు. అసలు మన మార్పు వెనుక చింత ఎవరికి అని మనం ఒకసారి బైబిల్ చూస్తే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మన మార్పు కొరకు చింత ఎవరికి, మన మార్పు కొరకు ఎవరు చింతపడుతున్నారు అని మనం చూడగలిగితే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలండి. యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద బ్రతికిన దినాలన్నీ కూడా కన్నీటితో యాచనలతో దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. ఆయన కొరకు కాదు, ఆయన బాధపడిందైనా, ఆయన కన్నీరు కార్చిందైనా, ఈ భూమి మీదకి ఆయన శరీరధారిగా వచ్చిందైనా ఎవరి కొరకో తెలుసా? నీ కొరకు, నా కొరకే. మన పాపాల కొరకు మాత్రమే ఆయన శిలువలో మరణించడానికి వచ్చారు, మనకి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారు. ఈరోజు దేవుని రాకడ ఆలస్యం అవుతుంది అని అంటే దానికి గల కారణం ఎవరో తెలుసండి? మనమే. ఇంకా మన జీవితంలో మార్చుకోవాల్సినవి ఏవో ఉన్నాయి.
ఆ మార్పు కోసమే దేవుడు ఇంకా ఏం చేస్తున్నారో తెలుసా? ఆలస్యం చేస్తున్నారు. అంటే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది అని అంటే దానికి గల కారణం కూడా ఎవరు? మనమే. అందుకనే వాక్యం ఇలా సెలవిస్తుంది. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. ఆయన రాకడకు ఆలస్యము ఎవరు అని అంటే నా జీవితమే. ఇంకా మన జీవితంలో మార్చుకోవాల్సినవి ఏవో ఉన్నాయి. ఇంకా అనేక మంది అంతటా అందరూ రక్షింపబడాలన్నదే ఆయన కోరిక. ఎవరు నశించిపోవడము ఆయనకి ఇష్టం లేదు. ఈరోజు ఒక చిన్న అబద్ధం వల్ల మీరు పరలోకం వెళ్ళలేదు అనుకోండి, అది ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. ఇంత బ్రతికి ఒక చిన్న అబద్ధానికి పరలోకాన్ని పోగొట్టుకుంటే మన జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా మనం అలా ఆలోచిస్తామా? ఒక చిన్న అబద్ధమే కదా, ఒక చిన్న బూతు మాటే కదా, ఒక చిన్న పాపమే కదా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అలా మనము నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉంటాం. ఇలా నిర్లక్ష్యాన్ని చూపిస్తే చివరికి మన జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచిస్తే మనము ఆ పాపము ఎప్పటికీ చెయ్యం. దేవుని రాకడ ఆలస్యం అవుతుందంటే దాని గల కారణము కూడా మనమే. అంటే మన యొక్క మార్పు కొరకు ఎవరు చింతిస్తున్నారు అని అంటే మనల్ని పుట్టించినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. మన జీవితంలో ఇంకా ఏదో మార్చుకోవాలని ఉంది. మనం సంపూర్ణంగా మార్పు చెందాలనే దేవుడు మన కొరకు ఆయన వేచి ఉంటున్నాడు. దీర్ఘశాంతముతో వేచి ఉంటున్నాడు అంటే కేవలం మన కొరకు మాత్రమే. కాబట్టి ఒకసారి దేవుని వాక్యం వింటున్నటువంటి మీ జీవితంలో ఏది మార్చుకోవాలో, ఇంకా మీ జీవితంలో ఏది సరి చేసుకోవాలో ఒక్కసారి మిమ్మల్ని పరిశీలించుకుంటూ దేవుని వాక్యం వినండి. ఇంకా ఎవరు మార్పు కొరకు చింతపడుతున్నారు అని మనం బైబిల్ చూడగలిగితే, కొరింథీ పత్రిక, దేవుడు ఒక్కలే చింతిస్తున్నారా అని మనం ఒకసారి చూడగలిగితే, కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసినటువంటి రెండో పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 11వ అధ్యాయము 28వ వచనం. ఇవియునుగాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఈ మాటలు ఎవరు రాస్తున్నారండి? పౌలు గారు. ఎవరికి రాస్తున్నారు? కొరింథీ సంఘానికి రాస్తున్నారని మనం అనుకుంటున్నాం. అంటే ఆయన రాస్తున్నటువంటి ఈ మాటకు అర్థంలో మనం ఏమంటారా అంటే ప్రతి సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? దేని కొరకు ఆయన చింతపడుతున్నారంట? సంఘమును కూర్చిన చింత. ప్రతిరోజు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుందంట ఆ భారం. అంటే సంఘములో ఇంకా మారవలసినటువంటి ఎన్నో ఆత్మలు ఉన్నాయి. వాటి కొరకు ఆయన చింతిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆయన ఎంత నలిగిపోయారు సంఘం కొరకు అంటే అక్కడ ఉంటుంది చూడండి ఒకసారి, ఎంతగా ఆయన నలిగిపోయారు. 24వ వచనం, అదే అధ్యాయము 24వ వచనం. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనముల వలనైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణముల ఆపదలలోనూ, అరణ్యముల ఆపదలలోనూ, సముద్రముల ఆపదలలోనూ, కపట సహోదరుల వల్ల ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అయిపోయినాయి అంటున్నారా? అనేకములు ఉన్నవి. ఇంకా చెప్పవలసిన అనేకములు ఉన్నాయంట. ఇవి కొన్ని మాత్రమే చెప్పారు పౌలు గారు. అంటే ఒక సంఘం కొరకు ఒక దైవజనులు ఎంత కృషి చేస్తున్నారు, ఎంతగా వాళ్ళు దేవుని పరిచయం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మనకి ఏమన్నా చిన్న దెబ్బ తగిలితేనే మనము తట్టుకోలేం, పదే పదే చూస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అన్నిసార్లు ఒకటి తక్కువ
40 దెబ్బలు ఎన్నిసార్లు తిన్నారంట? ముమ్మారు బెత్తములతో కట్టుబడ్డారు. మాటలు కాదు, మనకి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేం, అలాంటిది అన్నిసార్లు కొట్టారు అని అంటే ఎవరి కొరకు? కేవలము సంఘము కొరకు. సంఘము రక్షింపబడాలని, సంఘము మార్పు చెందాలని, సంఘము దేవుని చేత నింపబడాలి, కట్టబడాలి అని, పరలోకంలో వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి సంఘము కొరకు ఆయన పడుతున్నటువంటి ఆ తపన, ఆవేదన మనం చూస్తే మన జీవితాల్లో కూడా మార్చుకుంటాం. ఇంకా మనకు అర్థం కావాలంటే ఇందాక చెప్పాను కదా, ఆయన కొరింథీ సంఘం కొరకే రాశారా లేదంటే కోడేరు సంఘం కొరకు కూడా రాశారని మనం చూడగలిగితే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును. ఒకసారి ఆగండమ్మా. అంటే పౌలు గారిని ఎప్పుడైనా మీరు చూసారా? ఎప్పుడు చూడలేదు. అంటే ఇక్కడ ఏముంది? శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును. అంటే కోడేరు సంఘం ఉందా లేదా? మా సంఘం ఉందా లేదా? అంటే ప్రతి సంఘాన్ని ఉద్దేశించి ఆయన చింతిస్తున్నారు. 2వ వచనం చూడండి. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎంతగా పోరాడుచున్నారు. దేని కొరకు ఆయన పోరాటం అని అంటే ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు అస్సలు కాదు. ఆస్తుల కోసం, ఐశ్వర్యాల కోసం, అంతస్తుల కోసం, వీటి కోసం కాదు. ఆయన పోరాటం అంతా ఎవరి కొరకు అంటే సంఘం కొరకు. సంఘాన్ని ఆధ్యాత్మికంగా బలపరచబడాలి, సంఘము దేవుని రాజ్యంలో ఉండాలి, సంఘము బలపడాలి, సంఘము ఉజ్జీవింపబడాలి, సంఘము మార్పు చెందాలి, రక్షింపబడాలి. ఇదే ఆయన యొక్క తపన. ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా ఆ యొక్క ఆవేదన తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుని మాటలు ఎవరు చెప్తున్నా మన జీవితాన్ని మనం ఏం చేసుకుంటామో తెలుసండి, మార్చుకుంటూ ఉంటాం. ఈరోజు ఏంటో తెలుసా? ఇండియన్ క్రిస్టియన్స్ డే, అంటే భారతీయ క్రైస్తవుల దినోత్సవం. ఈ భారతీయ క్రైస్తవుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. ఎవరిని అంటే శిష్యుడైన తోమా గారిని. తోమా గారు మన భారతదేశానికి వచ్చి అనేక మందికి సువార్త ప్రకటించాలన్న ఆలోచనతో వస్తే చివరికి ఆయన చెప్తున్నటువంటి మాటలకు విని మార్పు చెందిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఆయనకి వ్యతిరేకంగా పన్నాగాలు పన్ని చివరికి ఆయన్ని చంపేస్తారు. అంటే చివరికి తోమా గారు ఏమయ్యారు? దేవుని కొరకు హతసాక్షి అయ్యారు. అంటే కొంతమందికి ఆయన చెప్పినటువంటి మాటలు వాళ్ళకి నచ్చలేదు, వారి జీవితంలో మార్పు రావడానికి వాళ్ళు చోటు ఇవ్వలేదు. ఈ దినాన్ని ఆయన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ తోమా గారు పడినటువంటి కష్టం ఎవరి కొరకండి? ఆయన కొరక కాదు, సంఘం కొరకు. అక్కడున్నటువంటి వారు మార్పు చెందాలని ఆయన ప్రయాసపడ్డారు. ఇదే దినాన్ని పురస్కరించుకుని చాలా చోట్ల కొన్ని ప్రాంతాల్లో పీస్ ర్యాలీ అని కండక్ట్ చేస్తున్నారు. రేపటి దినాన్ని వెళ్తారు మా ప్రాంతంలో. పీస్ ర్యాలీ అంటే అందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి. ఈ ఐక్యత ఎలా వస్తుంది? మనుషుల్లో దేవుని వాక్యము చోటు ఇవ్వకపోతే ఐక్యత ఎలా వస్తుంది? రాదు కదా. అంటే మనుషులు ఏం చేస్తున్నారు? ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరుగులు పెడుతున్నారు. ఎన్ని ర్యాలీలు చేసినా అది వృధాయే, దానికి ఉపయోగం అనేది ఉండదు. మనుషుల మధ్య ఐక్యమత్యం ఉండాలంటే, మనుషుల సమాధానం ఉండాలంటే, మనుషులందరూ కలిసి దేవుణ్ణి ఏక మనసుతో ఎటువంటి స్వార్థాలు, భేదాభిప్రాయాలు లేకుండా ఉండాలంటే చివరికి దైవజనుల్లో కూడా ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. దేవుని వాక్యం చేత హృదయాన్ని నింపుకుంటే, వారి జీవితాన్ని సరిచేసుకుంటే అందరూ కూడా చక్కగా ఐక్యంగా ఉంటారు. అలాంటప్పుడు ఎన్ని పీస్ ర్యాలీలు చేయవలసిన అవసరం ఏమన్నా ఉంటుందా? అది లేదు కాబట్టే చేస్తున్నారు. చేసే వాళ్ళకన్నా ఉందంటే ఎవరికీ లేదు. చివరికి దైవజనులో కూడా పీస్ లేదు. దైవజనులకు కూడా స్వార్థం, అసూయ ఎక్కువైపోతుంది. ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. సోషల్ మీడియా అంతా ఇదే. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే వాక్యాన్ని సరైన రీతిలో వాళ్ళు అర్థం చేసుకోలేదు. వింటున్న వాక్యం చెప్తున్నారే తప్ప విన్న వాక్యానుసారంగా జీవించట్లేదు. విశ్వాసులైనా దైవజనులైనా ఎవరైనా సరే
యేసుక్రీస్తు గారే ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మనం ఎంత? కాబట్టి మనమందరము కూడా మన జీవితాన్ని మార్చుకుని దేవుని వాక్యానుసారంగా జీవిస్తే మన జీవితాలు ధన్యమవుతాయి. అందుకనే సామెతల్లో చూసాం కదా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వారి జీవితము ధన్యము అని చెప్తుంది. ఇక్కడ కూర్చుని వాక్యం విన్నటువంటి మీరు కూడా మీ జీవితంలో ఏం మార్చుకోవాలని చెప్పి ఇదను వాక్యం వింటున్నప్పుడు మీకు గుర్తొచ్చిందో నాకైతే తెలీదు. ఎంతమంది దేవుని వాక్యం వింటూ మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నారో నాకు తెలియదు. కానీ మీ జీవితంలో ఇంకా ఏదైతే మార్చుకోవాలో ఈరోజు లేచి నిలబడండి, దేవుడితో మాట్లాడండి. మీరు ఏదైతే మార్చుకోవాలనుకుంటున్నారో దేవునితో చెప్పండి. పక్క వాళ్ళతో చెప్పారనుకో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనల్ని హేళన చేస్తూ ఉంటారు. కానీ ఈ సమయము చాలా విలువైన సమయము. ఎవ్వరూ అనాలోచనగా ఉండదు. దయచేసి మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి, 2 చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ఎంతోమంది భక్తులు, దేవుడు యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చిందే మన జీవితంలో మార్పు కొరకు. నీ మార్పు వెనకాల ఎవరు చింతిస్తున్నారో, మీ తల్లిదండ్రులు చింతిస్తున్నారో, ఎవరు చింతిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ మీ మార్పు వెనకాల చింతిస్తున్నది దేవుడు. అనేక మంది భక్తులు ఎన్నో విషయాలు మన వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ఈ మార్పు మన జీవితంలో రావాలి అని అంటే దేవుని వాక్యం మన జీవితంలో లేకపోతే మనకి మార్పు అనేది రాదు. కనుక 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా దేవుడితో మాట్లాడండి. ఎంత వాక్యం విన్నాం అనేది కాదు, కానీ దేవుని వాక్యము ద్వారా మీ జీవితంలో ఎలాంటి తీర్మానం తీసుకుంటున్నారనేది చాలా చాలా అవసరం. కొద్ది సమయం దేవుడితో మాట్లాడండి. ఎవరి వైపు చూడొద్దు. దయచేసి అనాలోచనగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. దేవుడితో మాట్లాడండి. ఇది మాట్లాడే సమయం. తండ్రి, నా జీవితాన్ని నేను మార్చుకుంటానయ్యా. ఎన్నో విషయాలు మీ వాక్యం ద్వారా నాకు చెప్పారు తండ్రి. విన్న వాక్యానుసారంగా నేను జీవిస్తాను. దేవుని వాక్యానికే నా ప్రాధాన్యత ఇస్తాను ప్రభువా. నా మొదటి ప్రాధాన్యత మీకే ఇస్తాను తండ్రి. మీ వాక్యం నా ఆసక్తితో నేను వింటానయ్యా. విన్న వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తాను, పరిశోధిస్తాను ప్రభువా. ఎవరు వాక్యం చెప్తున్నా నేను దాన్ని రిసీవ్ చేసుకుంటూ వింటాను. నాకు సహాయము చేయండి ప్రభువా, నాకు సహాయము చేయండి అని చెప్పి హృదయపూర్వకంగా దేవుని అడుగుదాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఇది ప్రార్థించే సమయం, దేవునితో మాట్లాడే సమయం. కాబట్టి హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. తండ్రి, మీ వాక్యం చేత నా హృదయాన్ని నింపుకుంటానయ్యా. నా పాపపు జీవితాన్ని నేను విడిచిపెడతాను ప్రభువా. నా మార్పు వెనకాల మీరు ఎంత చింతిస్తున్నారో నాకు ఇదేమో అర్థమైంది తండ్రి. నీకెన్నడూ కూడా మిమ్మల్ని బాధ పెట్టును ప్రభువా. నా జీవితాన్ని నేను మార్చుకుంటానని చెప్పి హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. ఏది మార్చుకోవాలో మీ మనస్సాక్షికి తెలుసు. మీ పక్క వారికి తెలియకపోవచ్చు, మీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, లేదా నీ భర్త, నీ భార్య ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ నీ జీవితంలో ఏదైతే మార్చుకోవాలో, నీ మాట తీరా, లేక ఇప్పటి వరకు బూతులు మాట్లాడుతూ ఉన్నారా, లేదంటే పాపపు ఆలోచనలు కలిగి ఉన్నారా, మీ తలంపుల్లో ఊహల్లో పాపపు ఆలోచనలు కలిగి ఉంటే ప్రభువా నన్ను క్షమించండి అయ్యా. ఇక నుంచి నేను నీ కొరకు నేను జీవిస్తాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, నాకు సహాయము చేయండి అని చెప్పి ప్రార్థన చేయండి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. మీరు ఏదైతే మార్చుకోవాలని ఉందో, మీ జీవితంలో ఏదైతే మార్పు రావాలో దాని కొరకు ఒప్పుకుందాం. తండ్రి, నన్ను క్షమించండి. ఇక నుంచి నీకు ఇష్టలుగా నేను బ్రతుకుతానయ్యా, నీకు ఇష్టరాలుగా నేను బ్రతుకుతాను ప్రభు, నాకు సహాయం చేయండి. అందరూ నోరు తెరిచి ప్రార్థించేద్దాం. ఒక క్రైస్తవుడిగా ఉండడం గొప్ప కాదు, కానీ క్రైస్తవుడు అని అంటే దేవుని వాక్యం కలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. దేవుని వాక్యం లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలువి కాదు. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నా జీవితాన్ని నేను మార్చుకుంటాను ప్రభువా, నాకు సహాయం చేయండి. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని ఆస్తి ఐశ్వర్యాలు మీకున్నా, ఎంత ధనాన్ని మీరు సంపాదించుకున్నా, ఒకరోజు ప్రతి దాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళవలసిందే. మీతో వచ్చేది ఇవేమీ కాదు, మీ క్రియలే మీ వెంట వస్తాయి. తండ్రి, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను,
నాకు సహాయం చేయండి. మీ వాక్యానికి నేను మొదటి ప్రాధాన్యత ఇస్తాను ప్రభువా. నీవు నాకు సహాయం జీవించినా గాని ఎవరు పాట పాడొద్దు, పాట వింటూ ప్రార్థన చేయండి. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన మన కొరకు మరణించారు. ఎవరు పాట పాడొద్దు, హృదయపూర్వకంగా దేవుని అడుగుదాం. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా? తండ్రి, నేను నా జీవితాన్ని నేను మార్చుకుంటానని చెప్తాం. ప్రభా, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను. నా పాపపు జీవితాన్ని ఈ దినము నేను విడిచిపెడతానయ్యా. నాకు సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేద్దాం. అనుకూల సమయం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మన జీవితాన్ని మార్చుకుందాం. మారు మనసును పొందవా? దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రానెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రానెన్నడు. నీ వెంట రానెన్నడు. మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? నీ బ్రతుకును మార్చుకోవా? నీ బ్రతుకును మార్చుకోవా? మౌనంగా ఉందాం, ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినం మీ వాక్యము ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యానుసారంగా జీవించడానికి మా జీవితాలు మేము సరి చేసుకుని ఒక నిజమైన క్రైస్తవురాలుగా జీవించడానికి కృప చూపి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇంకా వీరి జీవితంలో ఏదైతే మార్చుకోవాలని తీర్మానం తీసుకున్నారో ప్రభువా, వారు తీసుకున్నటువంటి తీర్మానం తగినట్టుగా జీవించడానికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రభువా, మిమ్మల్ని విడిచిపెట్టక మీకు దూరము కాక మిమ్మల్ని హత్తుకొని జీవించే జీవితాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంకొంత సమయం మీ మాటలు వినిచుండగా మా అందరితో మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నజరుడైన యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఎంతమందికి దేవుని వాక్యం అర్థమైందండి? ఒకసారి మీ చేతులు చూపిస్తారా? ఎంతమందికి దేవుని వాక్యం అర్థమైంది? దేవుడు మీతో మాట్లాడితే ఈరోజు ఏదైతే మీరు తీర్మానం తీసుకున్నారో తీసుకున్న తీర్మానం మీద మనము నిలబడాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం తీసుకున్నటువంటి తీర్మానం తగినట్టుగా మనం జీవించకపోతే ఎన్ని తీర్మానాలు తీసుకున్నా అది వృధాయే. ఒకసారి మీరు ఏ మాటలు నేర్చుకున్నారో ఒకసారి చెప్తారా? దేవుని వాక్యం మన జీవితంలో ఫలించాలని అంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యం మన జీవితంలో ఫలించాలంటే ముందుగా ఏం చేయాలి? పాపాన్ని
విడిచిపెట్టాలి. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతామో అప్పుడే దేవుని వాక్యం మన హృదయంలో ఫలిస్తుంది. పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుని వాక్యము ఎన్ని సంవత్సరాల నుంచి విన్నప్పటికీ కూడా అది వృధాయే. ఈ చెవుల నుంచి విని ఈ చెవుల నుంచి వదిలేస్తాం అంతే. దేవుని వాక్యం మన హృదయంలో నింపబడదు, ఫలించదు. వీలైనంత త్వరగా మన హృదయం అంతా దేని చేత నింపుకోవాలని చెప్పానండి? వాక్యము చేత నింపుకోవాలి. ఎప్పుడు ఏది అడిగినా కీర్తనలు 91 అధ్యాయము 6వ వచనం ఏంటమ్మా అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారు అనుకో, ఏం చేయాలి? టకటకా చెప్పేయాలి, బైబిల్ తీయకుండా చెప్పేయాలి. అలా నింపుకోవాలి దేవుని వాక్యం మన హృదయంలో. ఓకేనా? దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలంటే 5 విషయాలు మీతో చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? దేవుని వాక్యానికే మొదటి ప్రాధాన్యత కాదు, మొదటి ప్రాధాన్యత. దేవుని వాక్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణ ఎవరి కోసం చెప్పుకున్నాం? మరియ కోసం. మరియ ఏం చేసింది? ఎవరికి ప్రాధాన్యత ఇచ్చింది? వాక్యానికి. మార్త ఏం చేసింది? మనకులాగా పనులకు ఇంపార్టెన్స్ ఇచ్చింది. అలా మనము చేయకూడదు. దేవునికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోది ఏం నేర్చుకున్నాం మనం? దేవుని వాక్యము ఆసక్తితో వినాలి. మూడోది ఏం నేర్చుకున్నాం? దేవుని వాక్యాన్ని మనము వినేసి విడిచిపెట్టేవారిగా కాక పరిశోధించాలి అని నేర్చుకున్నాం. ఉదాహరణ ఎవరి కోసం నేర్చుకున్నాం? ఏ సంఘం? బెరయా సంఘం. వెరీ గుడ్. నాలుగోది ఏం నేర్చుకున్నామండి? దేవుని వాక్యము రిసీవ్ చేసుకుంటూ వినాలి. గట్టిగా చెప్పాలి, దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటూ వినాలి. ఐదవదిగా దేవుని వాక్యాన్ని విన్న వాక్యానుసారంగా ప్రవర్తించు వారిగా మనము జీవించాలి. ఉదాహరణ జక్కే కోసం నేర్చుకున్నాం, పౌలు కోసం నేర్చుకున్నాం, పేతురు కోసము నేర్చుకున్నాం. ఇదే వాక్యము మన హృదయంలో లేకపోతే ఏం జరుగుతుంది? అపవాది ప్రవేశిస్తాడు. ఇంకా మనం ఏం నేర్చుకున్నాం? జనులు కట్టులేక తిరుగుతారు. మూడవది మన జీవితము నాశనం అవుతుంది. ఎవరిలా నాశనం అవుతుందని చెప్పుకున్నాం? ఇస్కరియోతు యూదాలాగా మన జీవితం కూడా నాశనం అవుతుంది. ఎందుకు మన హృదయం అంతా దేవుని వాక్యం చేత నింపుకోవాలంటే దేవుని వాక్యము మన జీవితాన్ని మారుస్తుంది. మన జీవితం మార్పు చెందాలి అంటే దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా మార్పు వెనకాల మన కొరకు ఎవరు చింతిస్తున్నారని మనం నేర్చుకున్నాం? దేవుడు, ఇంకా భక్తులు. బైబిల్లో ఉన్నటువంటి భక్తులు, ఈరోజు వాక్యాన్ని చెప్తున్నటువంటి దైవజనులు కూడా మీ మీద అదే అభిప్రాయంతో మీరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. అలా వాక్యానుసారంగా మనము జీవించాలి. చివరిగా మనం దేనికోసం నేర్చుకున్నాము? ఈ దినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులుగా క్రిస్టియన్ డేను ఉద్దేశించుకుని మనం ఏం నేర్చుకుని, ఒక నిజమైన క్రైస్తవుడు అంటే ఇప్పుడు ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వారు మాత్రమే నిజమైన క్రైస్తవుడు. ఎంతమందికి అర్థమైందండి? విన్న వాక్యానుసారంగా జీవించండి. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి వందనాలు. ఇంతవరకు వాక్యం విన్నటువంటి మీ అందరికీ కూడా వందనాలు.